హైదరాబాద్ బాలాపూర్లో దారుణం జరిగింది. మత్తు కోసం మెడికల్ డ్రగ్ తీసుకుని యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు విక్రయిస్తున్నాడు సాహిల్. కొంతకాలంగా ఎవరికీ తెలియకుండా ఇంజెక్షన్, టాబ్లెట్లు కలిసి తీసుకుంటున్నారు కొందరు విద్యార్థులు. నిందితుడు సాహిల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. यानी जिनके बच्चे वालिदीन पे बहुत बड़ी जिम्मेदारी आयद होती है। बच्चा रात के 10 बजे तक कहाँ था, उनको चाहिए वो पूछना, बेटा तू कहाँ था, कौन सी सोसाइटी में रह रहा, कहाँ रह रहा, क्या कर रहा। हम बेखबर रहने से आज बच्चे जो है ना ये चीज़ों में पड़ रहे हैं और ये जो है दीमक की तरह, तेलंगाना नहीं पूरे मुल्क को खा लेंगी दीमक की तरह। ये अगर आज हम इसके ऊपर तदारुक करने की कोशिश नहीं करेंगे। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. బాలాపూర్ పోలీస్ పరిధిలో పోలీస్ అధికారుల ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా కొనసాగుతుంది. అసలు పోలీస్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఇంత తక్కువ వయసులో ఇంత పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్కి సంబంధించిన ఈ టాబ్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేక ప్రాంతాల్లో పోలీస్ అధికారులు అవేర్నెస్ పెట్టారు. నాసిర్ చనిపోయారు, షహబాజ్తో పాటు హుమానుల్లా ప్రస్తుతం చాలా క్రిటికల్ పరిస్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. షహబాజ్తో పాటు సాహిల్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరే మెడికల్ షాపుల నుంచి తీసుకొచ్చి ముగ్గురికి ఇచ్చేవాళ్ళు. ఈ ముగ్గురు కాలేజ్లో ఉన్న మిగతా ఫ్రెండ్స్కి కూడా సప్లై చేసేవాళ్ళు అనేది కూడా ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన కూడా పోలీస్ అధికారులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా శ్రీధర్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.